హాయ్ వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో ఎన్టీపీసీ కట్ ఆఫ్ గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేసాం. వాటిని బేస్ చేసుకొని చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, సార్ నేను 15 అటెంప్ట్ చేశాను, నేను 60 అక్యురసీగా మెయింటైన్ చేసిన, నెక్స్ట్ 70 to 80 అటెంప్ట్స్ చేసిన స్టూడెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో నేను ఏం చెప్తానంటే పాయింట్ ఇక్కడ మనకి, నేను ఏమేమి టాపిక్స్ పైన డిస్కస్ చేస్తున్నాను ఒకసారి నీట్గా నేను రాసుకున్నాను అనమాట. ఈ పాయింట్స్ అన్నీ మీకు టచ్ అవుతాయి లేదో ఒకసారి చూడండి, ఈ వీడియో ఫైనల్ వరకు చూడండి. ఓకే, ఇంకొకటి నా స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నలుగురికి షేర్ అవుతుందన్నమాట. ఓకే, ఇది చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. నేను మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. లేదా నాకు కరెక్ట్గా అనిపించట్లేదంటే డిస్లైక్ కొట్టి వెళ్ళిపోండి. ఇది నేను చెప్పే పాయింట్. సో ఒకసారి చూడండి, ఒక్కొక్క పాయింట్ నీట్గా డిస్కస్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ ఫస్ట్ చూడండి. 50 అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఏంటి, దీంట్లో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి ఈ పాయింట్స్లో. నెక్స్ట్ 60 అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్, అదేవిధంగా 70 to 80 అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారా ఇంతకీ, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి. నెక్స్ట్ 70, 80 అటెంప్ట్స్ అందరూ అటెంప్ట్ చేసినారా, ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ అటెంప్ట్ చేసినారా 70 నుంచి 80 అటెంప్ట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, అసలైన పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయినట్టు ఎన్టీపీసీ కూడా అవుతుందా, ఇది ఒకసారి నీట్గా చూడండి. దీన్ని బేస్ చేసుకొని కూడా నేను ఒక పాయింట్స్ రైజ్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్, మనం రియాలిటీలో ఉన్నాం అసలుకి, మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనం రియాలిటీలో మనకు తెలుస్తుంది. ఇది మీరు ఎగ్జామ్ రాసింటే మీకు తెలుస్తుంది మీ గురించి. నేనేదో చెప్పడమో, పక్కన యూట్యూబ్ ఛానల్ చెప్పడమో, కట్ ఆఫ్ డిసైడ్ చేయడమో కాదు. మీ ఎగ్జామ్ రాసినారు కాబట్టి మీకు మాత్రమే తెలుసు మీరు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసినారో. ఓకే, దీని గురించి ఒకసారి మాట్లాడతా. నెక్స్ట్, చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న తప్పులు ఏంటి. ఓకే, చాలామంది స్టూడెంట్స్ తప్పులు ఏంటి అనేది దీన్ని మళ్ళీ నేను చెప్తాను. నెక్స్ట్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రాసిన తర్వాత మనం అండర్ గ్రాడ్యుయేట్ ఏ విధంగా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మనకి, గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్. ఫస్ట్ మన గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది కదా, దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి థింకింగ్ చెప్తాను. నెక్స్ట్ నార్త్ సైడ్ వాళ్ళు అందరూ 70 నుంచి 80 అటెంప్ట్ చేసినారా, ఇవన్నీ నేను నోట్ చేసుకున్న పాయింట్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ చూద్దాం మనం. 50 అటెంప్ట్ చేసిన స్టూడెంట్ సిచ్యువేషన్స్ ఏంటి చూడండి, వీళ్ళ గురించి నీట్గా మాట్లాడుతున్నా, ఒక్కసారి చూడండి. ఎవరైతే హార్డ్ షిఫ్ట్లో మాత్రమే 50 అటెంప్ట్ చేసి వచ్చారు, 50 నుంచి, అది కూడా ఎంత హార్డ్ షిఫ్ట్ అయినా 50 నుంచి 60 ఉన్నాయి అటెంప్ట్స్. మీరు ఎంత హార్డ్ షిఫ్ట్ అయినా, ఎందుకు సార్ ఈ మాట అంటున్నారంటే, ఇక్కడ ఎంత పేపర్ కష్టంగా ఉన్నా మినిమం ప్రతి ఆస్పిరెంట్ స్టూడెంట్ 45 నుంచి హార్డ్ షిఫ్ట్ అయినా 50 వరకు అటెంప్ట్స్ అయితే చేసినారు. ఇక్కడ నేను చెప్పే పాయింట్. సో ఈ పాయింట్ వినండి, ఈ 50లో మీరు ఒక 10 రాంగ్ పోతే, బాగా చూడండి, 50 క్వశ్చన్స్లో మీరు 10 రాంగ్ చేసి వచ్చారనుకోండి, ఏ షిఫ్ట్లో, హార్డ్ షిఫ్ట్లో నేను మాట్లాడుతానండి. ప్రతి షిఫ్ట్ మోడరేట్ హార్డే ఉన్నాయి. ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ అన్నీ అండర్ గ్రాడ్యుయేట్ కాదు, గ్రాడ్యుయేట్ షిఫ్ట్స్ అన్నీ మ్యాక్సిమం హార్డ్ షిఫ్ట్, మోడరేట్ టు హార్డ్ అంటే మీడియం టు హార్డ్ షిఫ్టే ఉన్నాయి. ఓకే, ఈ 50లో హార్డ్ షిఫ్ట్లో మీరు 10 రాంగ్ చేసి వచ్చారనుకోండి, మీ సిచ్యువేషన్స్ ఏంటో చెప్తాను చూడండి. కింద అదే పనిగా వేసి పెట్టాను, ఇంకా గంగార్పణమే. మనం నోటిఫికేషన్ అప్లై చేసాం కదా, మొత్తం గంగార్పణం అంటాం కదా, బ్రహ్మానందం డైలాగ్, గంగార్పణాలే. ఇంకా సింపుల్గా చెప్తాను, 50 క్వశ్చన్స్లో 50 నీట్గా పెట్టి లేసి వచ్చినా నో ప్రాబ్లం ఇక్కడ. ఇంకొకటి, నెక్స్ట్, ఈ గంగార్పణం పైన చాలా ఉన్నాయి పాయింట్స్ చూడండి. నెక్స్ట్ చూడండి, 50 వాళ్ళకి చాలా క్లారిటీ వచ్చినట్టుంది. నెక్స్ట్ 60 అటెంప్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి. అందరు 60, నేను 60 పెట్టి వచ్చాను, 60 to 70 అటెంప్ట్ 60 to 70 అనుకోండి. ఇక్కడ
60 to 70 అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ నిన్ననే చెప్పిన, మరీ చెప్తున్నా అదే కథ మీకు. ఎవరైతే 60 to 70 అటెంప్ట్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 60లో ఒక 10 మార్క్స్ పోయాయి అనుకోండి, ఎంత వచ్చాయి మీకు? 50. మరి ఈ 10లో నెగిటివ్ మార్కింగ్ ఎంత పోతుంది? 3 పోతున్నాయి. ఓవరాల్గా మీకు వచ్చిన మార్క్స్ ఎంత? 47. ఓవరాల్గా మీకు వచ్చిన మార్క్స్ ఎంత? 47. 60 అటెంప్ట్ చేసిన వాళ్ళ సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. ప్లస్ 5 మార్క్స్ నేను జనరల్ ఇది పెడుతున్నాను, నార్మలైజేషన్ స్కోర్ పెడుతున్నాను. ఓవరాల్గా మీకు వచ్చిన మార్క్స్ 52నే. ఓకే, ఈ 60 అటెంప్ట్ చేసిన వాళ్ళ సిచ్యువేషన్. లేదు 70 అటెంప్ట్ చేసిన వాళ్ళ సిచ్యువేషన్ చూడండి ఒకసారి. 70లో ఒక 10 మార్క్స్ పోయాయి అనుకుందాం. 70లో 10 మార్క్స్ పోతే ఎంత? 60. మళ్ళీ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఎంత? 3.33 కదా, యాక్చువల్గా 3నే తీస్తున్నా. ఎంత వచ్చింది మరి? 3.33 అంటే 57 వచ్చాయి. 57 ప్లస్ ఒక 5 వేసుకోండి, ఎంత వచ్చాయి? 62 వచ్చాయి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 10 తీసుకోండి, ఎంత వచ్చాయి? 50. మరి తీసేస్తే ఎంత? 47. ఓకే, 47 మళ్ళీ +5 యాడ్ చేస్తాం. +5 అనేది ఏంది? నార్మలైజేషన్ స్కోర్, మినిమం యావరేజ్గా వేస్తున్నా. టోటల్ ఎంత వచ్చినాయి? 52. అంటే ఇక్కడ చూడండి, 70 అటెంప్ట్ చేసిన మార్క్స్ ఎంత వచ్చినాయి? 52. 60 అటెంప్ట్ చేసిన మార్క్స్ ఎన్ని వచ్చినాయి? 52 వచ్చాయి. ఓకే, అంటే నేను యావరేజ్గా 10 మార్క్స్ రాంగ్ పోయాయి అనుకోండి. ఇది నేను చెప్పే పాయింట్. ఓకే, మీకు ఒక క్లారిటీ వచ్చింది. సార్ కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుంది? ఫైనల్ వరకు వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. చెప్తాను అది కూడా, ఏ రేంజ్లో ఉండొచ్చు అనే దాని గురించి కూడా మాట్లాడతాను. నెక్స్ట్ పాయింట్ ఏమొచ్చింది ఇక్కడ మనకి? 70 నుంచి 80 అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ సిచ్యువేషన్స్ ఏంటి? వీళ్ళ కూడా సిచ్యువేషన్స్ ఏంటంటే, ఇక్కడ 70 to 80 అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్, వీళ్ళకు ఒక 15 మార్క్స్ పైన వీళ్ళకి ఏం ఫరక్ పడదు, అంటే వీళ్ళకేం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి, 70 నుంచి 50 పోతే ఎంత వచ్చింది అతనికి? 55 వచ్చాయి. ఓవరాల్గా చూస్తే 5 తీసేద్దాం మైనస్, మరి 50 వచ్చాయి. ఓకే, 50 వచ్చాయి. నేను నార్మలైజేషన్ స్కోర్ చేసి +5 వేస్తే ఎంత? 55 వచ్చాయి. నేను యావరేజ్గా చేస్తున్నా, నేను యావరేజ్గానే మాట్లాడుతున్నా. ఫుల్గా ఫైనల్ మనం ఎన్ని మార్క్స్ కలుపుతాడో మనకు తెలియదు. నేను యావరేజ్గా ప్రతి దానికి ఒక 5 మార్క్స్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా, వీడికి ఎంత వచ్చింది? 55 వచ్చింది. అంటే ఇతని అటెంప్ట్స్ ఎంత ఉండాలా? 75 నుంచి 80 అటెంప్ట్స్ ఉండాలి. మీరు 15 రాంగ్ పోయాయి అనుకోండి, 10 రాంగ్ పోతే నో ప్రాబ్లం. 70 వాళ్ళకి 10 రాంగ్ పోతే మ్యాక్సిమం వాళ్ళకి 67 ఆ రేంజ్లో, అంటే 60 దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు కూడా అదే పరిస్థితే. అంటే మీరు ఒక జనరలైజ్డ్గా చెప్తున్నాను నేను. ప్రతి స్టూడెంటు ఎందుకు సార్ రాంగ్ పోతాయంటే, ఇక్కడ నేను ఎంత అర్థమెటిక్ కానీ ప్లస్ రీజనింగ్ కానీ మ్యాక్సిమం 99% యాక్యురసీ ఉంటుంది ప్రతి స్టూడెంట్, ప్రతి ఆస్పిరెంట్స్. జనరల్ అవేర్నెస్లోనే ఎవరైతే ఇక్కడే మీ క్వాలిఫై అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. మీరు 20 అటెంప్ట్ చేశారు అనుకోండి, మ్యాక్సిమం 40 క్వశ్చన్స్లో మీ రాంగే నెగిటివ్ పోయే ఛాన్సెస్ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఎంత తక్కువ నెగిటివ్ పోతే అంత మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఇంకో పాయింట్ ఏమంటే, ఇక్కడ 30 క్వశ్చన్స్ కదా, ఇక్కడ 30 ఇక్కడ 30, ఈడ 20 నుంచి 25 అటెంప్ట్ చేస్తే ఒక్కొక్కటి కూడా రాంగ్ పోవచ్చు. వాడు అట్లా డిజైన్ చేసినాడు మనకు అర్థమెటిక్ పేపర్. రీజనింగ్ పేపర్ కూడా అలానే ఉంది, అంత ఈజీగా అయితే ఇవాళ ఎగ్జామినేషన్లో. ఓకేనా, ఒక క్లారిటీ వస్తున్నట్టుంది మీకు. మీరు ఏ రేంజ్లో ఉన్నారో మీరు రాశారు కాబట్టి మీకు తెలుస్తుంది, నేను చెప్పడం కాదు. నెక్స్ట్ చూడండి, దీనికి ఒక క్లారిటీ వచ్చేసింది మొత్తం. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయినట్టు ఎన్టీపీసీ కూడా కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుందా? సో దీనికి ఒక్క పాయింట్ రైజ్ చేస్తాను చూడండి, బాగా వినండి ఇది. ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఎవరైనా కానీ టెక్నీషియన్ గ్రేడ్ 3 మీరు ఒక్కసారి చూసుకుంటే, డీజిల్ మెకానిక్ 89 కట్ ఆఫ్ పెట్టాడు. ప్రతి జోన్లో 80 to 89. ఎక్కడికి? 100 మార్క్స్కి. ఓకే, ఎప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3 నేను మాట్లాడుతుంది.
దీన్ని ఎందుకు లింకప్ చేస్తున్నాను సార్ ఇక్కడ అంటే చెప్తాను చూడండి. చాలామంది యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తారంటే, మీరు ఒక 60 తెచ్చుకోండి చాలు, జాబ్ వచ్చేస్తుంది. అది ఎలక్ట్రీషియన్ కానీ, నెక్స్ట్ డీజిల్ మెకానిక్ కానీ, ఏ ఫీల్డ్ అయినా కానీ, ఒక ట్రాక్ మిషన్ కూడా అనుకోండి ఈసారి తక్కువ వచ్చింది, 60 తెచ్చుకోండి చాలు, 60 తెచ్చుకోండి మీకు జాబ్ వచ్చేస్తుంది అనే యూట్యూబ్ ఛానల్ చాలా చూసాను, మీరు పోయి సెర్చ్ కొట్టాను కావాలంటే. సో ఇక్కడ ఎందుకు ఈ రేంజ్లో కట్ ఆఫ్ పోయిందంటే, ఇక్కడ పేపర్ అనేది డెడ్ ఈజీతో ఇచ్చాడు ఎగ్జామినేషన్ మనకి. పేపర్ అనేది డెడ్ ఈజీ ఇచ్చేస్తాడు మనకి మ్యాక్సిమం. ఎవరో ఆడ 100 అవుట్ ఆఫ్లో 100 అటెంప్ట్ 99, 90 నుంచి 98 ఎవరైతే అటెంప్ట్ చేసినారో వాళ్ళకే జాబ్ వచ్చింది, ఏదో టెక్నీషియన్ గ్రేడ్ 3. కానీ ఇక్కడ ఎన్టీపీసీలో అలా ఇవ్వలేదు. మనకి ఎన్టీపీసీలో పేపర్ అనేది మోడరేట్ టు హార్డ్ ఇచ్చారు. అందుకే నేను ఏం చెప్తాను, నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాను చూడండి నీట్గా. ఎవరైతే 60 to 75 లేదా 80 మిడిల్లో ఉన్న వాళ్ళంతా సేఫ్ జోనే. అంటే మరి ఇక్కడ -20 మార్క్స్, నెక్స్ట్ 25 మార్క్స్ వీళ్ళు ఉన్న వాళ్ళంతా మళ్ళీ వీళ్ళు ఛాన్సెస్ అయితే లో ఉంది. మినిమం యాక్యురసీ మెయింటైన్ చేసి అట్లీస్ట్ 10 to 15 లోపల నెగిటివ్ ఉన్న వాళ్ళైతే ఛాన్స్ ఉంటుంది చూడమ్మా. 10 to 15 లోపల మాత్రమే. నేను ఏం చెప్తానంటే 60 నుంచి 80 లోపల అటెంప్ట్ చేసిన ఆస్పిరెంట్స్ నెగిటివ్ మార్కింగ్ తక్కువ ఉండి మీకు తెలిసింది అటెంప్ట్ చేసి వచ్చింటే నో ప్రాబ్లం, జీకే ప్రతి స్టూడెంట్స్ది వెళ్ళిపోతుంది. అదే కదా చెప్తున్నాను నేను, 10 to 15 లోపలే ఉండాలి మీ నెగిటివ్స్. ఎక్కువ ఉన్నాయంటే మరి కష్టమే. మ్యాక్సిమం కట్ ఆఫ్ రేంజ్ 60 నుంచి 80 మిడిల్లోనే ఉంటుంది. వాడు ఎందుకు అలా పేపర్ డిజైన్ చేశాడో కూడా చెప్తాను చూడండి. ఇప్పుడుండే కాంపిటీషన్ తగ్గించాలనే ఆ పేపర్ అనేది డిజైన్ అయి ఉండేది. 2019లో అంటే యాక్చువల్ 2021లో జరిగింది, కరోనా తర్వాత మనకి ఎగ్జామ్ జరిగింది. ఆ పేపర్కి ఈ పేపర్కి నేను 2 రాశాను కాబట్టి చెప్తున్నాను. ఆ పేపర్ చాలా ఈజీ ఉండే, అందుకే ఆ టైంలో ఆ కట్ ఆఫ్లో. ఈ టైంలో ఇది ఈజీనే అని మనకు అనుకోవచ్చు, అంటే రాసేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరిని మనకు రాలేదని పక్కన వాళ్ళు రాయకూడదనే రూల్ ఏం లేదు కదా ఇక్కడ. పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. సో నేనేం చెప్తున్నానంటే 60 నుంచి 80 మధ్యలో అయితే కంపల్సరీ ఉంటుంది. ఇవే కట్ ఆఫ్ అని నేను చెప్పట్లేదు. ఇది తగ్గుతుందో లేదో అది నేను డిసైడ్ చేయట్లేదు, రైల్వే బోర్డు చెప్పాలా. ఇది నా ఎక్స్పెక్టేషన్స్. ఎవరైతే హోప్స్ పెట్టుకునే వాళ్ళు అంటే 60 నుంచి ఎవరైతే 80 మధ్యలో 10 to 15 నెగిటివ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హోప్స్ పెట్టుకోవచ్చు. హార్డ్ షిఫ్ట్ ఏంది సార్ పరిస్థితి, హార్డ్ 50 నుంచి 60 పోయినాయి వాళ్ళు కూడా. హార్డ్ షిఫ్ట్లో ఎన్ని వస్తాయని పెట్టలేసి వచ్చిన వాళ్ళకి నార్మలైజేషన్లో మ్యాక్సిమం 10 to 12 మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నా. లేదు సార్ నాకు 20 నుంచి 25 పైన అంటే ఇంకా గంగారు పనమే. ఇది కూడా 2000 ఇప్పుడు ఉండే నోటిఫికేషన్ మనం బురదలో పోసిన పన్నీరు ఉన్నట్లే ప్రతి స్టూడెంట్స్ది. ప్రతి ఒక్కరు అక్కడే ఉన్నారు, 60 నుంచి 80, 75 మిడిల్లో ఉన్నారు. అదే కట్ ఆఫ్ రేంజ్ పెట్టినారనుకో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేను యావరేజ్గా వేసుకొని చెప్తున్నాను ఇక్కడ పాయింట్. ఓకేనా, నన్ను తప్పుగా అనుకోద్దండి. మరి నెక్స్ట్ నేను చెప్పిందే గుడ్ ఫాలో అవద్దని కూడా చెప్తాను నేను ఇంకో పాయింట్ ఇక్కడ. నేనేమో దేవుడిని ఏం కాదు, పక్కన యూట్యూబ్ ఛానల్ దేవుడేం కాదు. ఇక్కడ ఉండే మీరు రియాలిటీగా అర్థం చేసుకోవాలా. ఇది ఒక ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తున్నా. ఎందుకు అదంటే నా ఎక్స్పీరియన్స్తో నేను ఇంతకుముందు మ్యాక్సిమం నేను చెప్పినట్టు 100% రైటే ఉన్నాయి కానీ రాంగ్ కాలేదు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు. నెక్స్ట్ చూడండి, ఇంకొక 5th పాయింట్ ఏమైనా అసలు మనం రియాలిటీలో ఉన్నామా అంటే ఇక్కడ ప్రతి స్టూడెంట్స్ ఫీలింగ్ ఏంటంటే నేను 50 to 62 అటెంప్ట్ చేసి వచ్చినా నీకు 100% రాంగ్ కాదు, ఒక 6 or 5 పోతాయి అనుకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో. నేను నెక్స్ట్ ఇంకొకటి ఎలా ఉన్నారంటే ఇక్కడ 70 పెట్టేస్తే 70 రైటు, 75 కూడా రైట్ అన్న వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ పేపర్ అలా లేదమ్మా. నేను ఇక ఇది చెప్తున్నాను, పేపర్ అయితే మనం అనుకున్న దానికంటే అక్కడ కొద్ది హార్డ్గానే ఉంది. మనం అనుకున్నది అనకపోయింది, జరగచ్చు. మనం తెలిసి కూడా రాంగ్ పెట్టొచ్చిన క్వశ్చన్స్ కూడా అలా ప్రిపేర్ చేశాడు వాడు. అలా ఉంది క్వశ్చన్ పేపర్.
సో మనం రియాలిటీలో ఉన్నామంటే దే చాలామంది 50 పెట్టేసి నాకు వచ్చేస్తుందిలే 16 నాకు రాంగునే. మీ కీ వచ్చేంతవరకు మీరు డిసైడ్ అవ్వద్దండి. ఇంకొకటి ఇక్కడ నేను డిస్కరేజ్ చేయట్లేదు, మీ ప్రిపరేషన్ అనేది అలాగే ఉంచండి, నో ప్రాబ్లం. ఇక్కడైతే మీరు డిస్కరేజ్ కావాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ రియాలిటీకి రండి. నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న తప్పులేంటి? చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న తప్పులంటే ఈ కేటగిరీలో ఎవరెవరు వస్తారంటే, హాల్ టికెట్స్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి ప్రిపరేషన్ చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడిన పాయింట్ ఇది. చాలామంది అప్పుడప్పుడు ప్రిపేర్ అయ్యి నేను అటెంప్ట్ చేసి వచ్చినా నాకు వస్తుందా అనే కామెంట్స్ కూడా వచ్చినాయి. చాలామంది ఒక 45 పెట్టేసి వచ్చారా నాకు జాబ్ వస్తుందా, నేను క్వాలిఫై అవుతానంటే వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేను. సో ఇక్కడ ఫైనల్గా కొన్ని ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ సిచ్యువేషన్స్ ఏంటి మీరు ఒకసారి అర్థం చేసుకొని, మీరు హాల్ టికెట్ ప్రిపేర్ అయిన వెంటనే పోయి ఎగ్జామ్ రాస్తుంటే ఈకున్న సీనియర్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి వాళ్ళకి మీరు కంపేర్ చేయండి ఒకసారి. బయట కాంపిటీషన్ ఎలా ఉంది, 2019తో పోల్చుకుంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంది? మనం టెక్నీషియన్ చూసి నేర్చుకోవాల్సింది అదే. ఇంతకుముందు టెక్నీషియన్లో 60 to 70 లోపల వచ్చిన వాళ్ళకంతా జాబ్స్ వచ్చాయి టెక్నీషియన్. అది మళ్ళీ కాంపిటీషన్ తక్కువ, మీకు ఓన్లీ టెక్నికల్ ఉండే సబ్జెక్ట్ ఉండే వాళ్ళు మాత్రమే. ఇది డిగ్రీ ఉన్నారు, అదేవిధంగా ఇంటర్ ఉన్నారు, బీటెక్ ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళని ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి మీరే, రియాలిటీలో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ క్లారిటీ వచ్చేసినట్టుంది. నెక్స్ట్ చూడండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనం అండర్ గ్రాడ్యుయేట్ ఏ విధంగా చూడాలా, మనం అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా చూడాలా చెప్తాను చూడండి. నీట్గా నాకుండే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఈ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్కి తెలుస్తుంది పేపర్ ఏ లెవెల్లో ఉందో. అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ కూడా ఆ లెవెల్లోనే వస్తుంది మీకు. పేపర్ అయితే ఈజీ ఉండదు. ఓకే, ఇన్ కేస్ ఈజీ ఉందనుకోండి, కట్ ఆఫ్లు 100కి సేమ్ టెక్నీషియన్కి ఎలా పోయింది 75 to 85 అలా పోతుంది మీకు. పేపర్ ఈజీ ఉందనుకోండి, పేపర్ టఫ్ ఉందనుకోండి సేమ్ 60 to 80 మధ్యలోనే ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ నార్త్ సైడ్ వాళ్ళందరూ 70 నుంచి 80 అటెంప్ట్ చేశారా అంటే చెప్తాను చూడండి. వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ మాత్రం ఒక్కసారి చెప్తాను నేను. ఇక్కడ ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళు వాళ్ళ ఒక ఎయిమ్ పెట్టుకొని ఉంటారు, అంటే మన సైడ్ వాళ్ళు పెట్టుకుంటారు సార్ అంటే అట్లా నేనేం మిమ్మల్ని డౌన్ చేయట్లేదు. వాళ్ళ హిందీ మెటీరియల్స్ ఉంటాయి, వాళ్ళకు వచ్చినవి ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ వాళ్ళకు కూడా అటెంప్ట్ చేయలేని విధంగానే ఉంది పేపర్. వాళ్ళు కూడా అటెంప్ట్ చేయలేరనమాట, ఆ రేంజ్లో ఉంది పేపర్. రీజనింగ్ అంత ఈజీ ఇవ్వలేదు, అన్నీ మోడరేటే ఉంది మొత్తం. పేపర్ మొత్తం మోడరేట్ టు హార్డ్, మోడరేట్ నుంచి హార్డ్ వరకే ఉంది ఇక్కడ. ఓకే, మీరు థింకింగ్ చేయాల్సిందంతా ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళు అటెంప్ట్ చేశారు. ఇన్ కేసు అదే రేంజ్లో పెట్టారనుకోండి, నిజం చెప్తున్నా, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్క్లూడింగ్ ఎవరైతే హై కట్ ఆఫ్ అటెంప్ట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే రాస్తారు ఎగ్జామినేషన్, మిగతా వాళ్ళు రాయలేరు ఈ ఎగ్జామ్. 70 నుంచి సో కట్ ఆఫ్ అనేది 60 నుంచి 70 మధ్యలో లేకోకుంది. నెక్స్ట్ 75 to 80 ఈ మధ్యలో ఉంచాడు అనుకోండి, నార్త్ వాళ్ళ సైడ్ అప్లై చేసి వాళ్ళు రాస్తేనే ఈ కట్ ఆఫ్ రేంజ్ పెరిగేది మనకి. వాళ్ళు కూడా రాస్తారు, కానీ ఈ రేంజ్లో అటెంప్ట్స్ పోయినాయి అనుకోండి మనకు తెలియకోకుండా, మనం ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఇక్కడ ఫెయిల్యూర్ అవుతాడు. వీళ్ళు మాత్రమే రాస్తారు ఇక్కడ. ఓకే, నేను చెప్పే కాన్సెప్ట్ అయితే ఇది. బాగా ఇక్కడ మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లే. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంక మనం ఎన్టీపీసీ కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ చూసుకోవాల్సిందే. అంటే కట్ ఆఫ్ రేంజ్ ఈ రేంజ్లో ఉందంటే రియాలిటీగా ఈ టెక్నీషియన్ చూసుకొని మనము టెక్నీషియన్ అందరు ఏమనుకున్నారంటే చెప్తాను చూడండి, మీకు తెలుసో 60 నుంచి 75 అటెంప్ట్స్ వస్తే చాలా నాకు జాబ్ వచ్చేస్తుందనే భ్రమలో అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని మైండ్లో ఫిక్స్ చేసించాయి. రియాలిటీకి వస్తే 80 నుంచి 90 మధ్యలో ఎవరైతే మార్క్స్ తెచ్చుకున్నారో వీళ్ళకి మాత్రమే జాబ్స్ వచ్చాయి, ఒక్క ట్రాక్ మిషన్ తప్ప. ఎందుకు అలా వచ్చాయంటే పేపర్ ఈజీ ఉంది.
కానీ ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళు కూడా చాలామంది రాయడం వల్ల ఈ కట్ ఆఫ్ రేంజ్ అయితే పెరిగిందని నేను చెప్తాను. అదేవిధంగా ఇక్కడ కూడా ఎన్టీపీసీకి కూడా గుడ్ ఐటమ్సే మనకి సింపుల్ చెప్తాను చూడండి, 60 నుంచి 75 ఉన్నాయి గుడ్ ఐటమ్సే. మీకు కట్ ఆఫ్ రేంజ్ వచ్చి 60 నుంచి ఈ రేంజ్లోనే ఉంటుంది. మీరు నెగిటివ్ పెట్టుకోండి, అంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ చెప్తున్నా, బిఫోర్ నార్మలైజేషన్ కాదు ఇక్కడ, ఓకేనా? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఇంకొకటి 50 నుంచి 60లో ఉన్న వాళ్ళు వీళ్ళు వితౌట్ నెగిటివ్ ఉంటే మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. మరి నెగిటివ్స్ పోయేసినా సార్ నాకు అంతా అంటే కాదు, ఇంపాసిబుల్. ఇది కూడా చెప్పేయచ్చు ఈజీగా. కాంపిటీషన్ అంత ఈజీగా అయితే లేదు బయట. సార్ 50% కదా అటెండెన్స్ అంటే ఆ 50%లోనే రాసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే, మన అదృష్టం బాగుంది, 50 నుంచి 65, 70 లోపల ఉందంటే అందరూ క్వాలిఫై అవుతారు. నేను కోరుకుంటుంది అంటే 50 నుంచి 75 మధ్యలో ఉండాలని నేను కోరుకుంటున్నా నా తరపు నుంచి. అంటే పేపర్ లెవెల్ ఆ రేంజ్లోనే ఉంది, ఈజీగా అయితే లేదు. మిగతా వాళ్ళని నేను డిస్కరేజ్ చేసేది ఇక్కడ మాట్లాడటంలే. మిగతా వాళ్ళు హోప్స్ పెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ప్రిపరేషన్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళ కష్టమైందో, వాళ్ళ పడుతున్న బాధలేందో వాళ్ళకి మాత్రమే తెలుసు. నేనేదో వచ్చి చెప్పడం కాదు, మీ కష్టమైందో మీకు మాత్రమే తెలుసు, నేను ఎవరు మధ్యలో చెప్పడం. ఓకే, మార్క్స్ వచ్చినాక మీరే డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తానంటే, అండర్ గ్రాడ్యుయేట్కి అట్లా కంటిన్యూషన్ ప్రిపరేషన్ చేయండి. ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది నెక్స్ట్ మంత్. లేదంటే మన టైం బాగలేదు అంటే జరగవచ్చు. ఇంకా నేను చెప్పలేను, అది ఇంకా నోటీస్ వస్తే చెప్తాను అది, ఓకేనా? సో ఇది ఇంతవరకు వీడియో. ఇవన్నీ రాసుకొని పెట్టుకున్నా. ఇంకా దీన్ని కట్ ఆఫ్ డిక్రీజ్ అవుతుందా అంటే అది ఎలా చెప్తాం? ఫైనల్గా వచ్చేంతవరకు చెప్పలేం. నేనైతే కట్ ఆఫ్స్లు చెప్పాను, మ్యాక్సిమం చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ రేంజ్లో ఉండొచ్చు అని చెప్తాను ఎక్స్పెక్టేషన్స్. నేనేం దేవుణ్ణి కాదు, పక్కన యూట్యూబ్ ఛానల్ దేవుని కాదు. రైల్వే బోర్డు మాత్రమే ఫైనల్ డిసైడ్ చేసేది. వాటిపైన నమ్మకం పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పైన అసలు నమ్మకం పెట్టుకోద్దండి. ఓకే, వచ్చిన తర్వాత 50కి వచ్చినా నన్ను తిట్టుకుంటారు తర్వాత, వీడు చూడు ఎట్లా చెప్పినాడు కట్ ఆఫ్ అని. నేను అట్లా చెప్పట్లేదు మీకు. హోప్స్ అయితే మీ ప్రిపరేషన్ మీకే తెలుసు కాబట్టి ఓకే, దానిపైనే దృష్టి ఉంచుకోండి. ఇంకోటి ఏమో ప్రిపరేషన్ చేయండి. కట్ ఆఫ్ల వీడియోస్ ఎక్కువ చూడొద్దండి. చాలామంది కట్ ఆఫ్లు అంటుంటే నేను చేస్తున్నా. యాక్చువల్గా నేను కట్ ఆఫ్ వీడియో చేయడం అనేది నాకు ఇష్టమే లేదు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది. ఓకే, కట్ ఆఫ్ డిక్రీజ్ అవుతే మంచిదే, ఇంక్రీజ్ అయితే చాలా కష్టం. ఇంక్రీజ్ అయిందంటే కష్టం, చాలా కష్టం. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ డిసైడ్ చేస్తున్నాయి కట్ ఆఫ్ అంటే. ఎట్లా డిసైడ్ చేస్తాం? యూట్యూబ్ ఛానల్ ఎలా డిసైడ్ చేస్తాయి? వాడు డిసైడ్ చేస్తున్నాడంటే ఇంకా వాడంత దరిద్రుడు ఎవడు లేడు. ఇంకా వాడు డిసైడ్ చేస్తున్నాడంటే ఇంకా నేను ఎక్స్పెక్టెడ్ చెప్తున్నా. ఎక్స్పెక్టెడ్కి డిసైడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. డిసైడ్ అంటే ఇంకా పక్కా చెప్పడం, నువ్వు 50 తెచ్చుకో నీకు మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది, ఎన్టీపీసీ సిబిటీ క్వాలిఫై అయిపోతావు అని చెప్పాలా. దీన్ని డిసైడింగ్ అంటారు. నేను ఎక్స్పెక్టెడ్ అంటే వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నా అంతే. ఓకే, యూట్యూబ్ ఛానల్స్ డిసైడ్ చేయవు. ఏ యూట్యూబ్ ఛానల్ డిసైడ్ చేయదు కట్ ఆఫ్ని. ఓన్లీ డిసైడింగ్ చేసేది మాత్రం ఆర్ఆర్బి బోర్డ్ మాత్రమే డిసైడ్ చేసింది. దీన్నే ఫైనల్ థింకింగ్ చేయండి. ఓకే, నేను చెప్పినా కానీ పక్కన యూట్యూబ్ ఛానల్ చెప్పినా కానీ నేను ఎక్స్పెక్టెడ్ మాత్రం చెప్తున్నా. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, పక్కన యూట్యూబ్ ఛానల్ కానీ నమ్మేది. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్గా ఏం లేదు, మీ నుంచి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరు. ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ 900 దగ్గర ఉంది సబ్స్క్రైబర్సు. ఈ వీడియోతో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది అంతే. మన ఛానల్లో నేనేం చెప్తాను, ఓన్లీ రియాలిటీ మాత్రమే మాట్లాడతాను. ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయను. నేను మిమ్మల్ని మోటివేషన్ చేసేకే ట్రై చేస్తాను. నేను ఏది పడితే అది మాట్లాడను. నేను చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే వాళ్ళని బ్లాక్ చేస్తాను చూడండి. మా బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టద్దండి. ఓకే, ఇది నా రిక్వెస్ట్. చాలా కష్టపడి వీడియో చేస్తానంటే, ఒక వీడియో చేయాలంటే అంత ఇంపాసిబుల్ చేయడం అనేది. అన్నీ చూసుకొని ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అనే దృష్టిలో పెట్టుకొని వీడియో చేస్తాను నేను ఏదైనా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.